హాయ్ అండి, నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు నందుస్ కుకింగ్ ఛానల్. ఈరోజు స్పెషల్ ముద్దపప్పు రెసిపీ ఎలా ప్రిపేర్ చేయాలో మీతో చూపించాలనుకుంటున్నాను. ఈ ముద్దపప్పు రెసిపీ అందరికీ తెలిసిన రెసిపీయే అయినా ఇలా ఒకసారి ట్రై చేయండి. చాలా అంటే చాలా బాగుంటుంది. ఇలా ముద్దపప్పు చేసుకొని రైస్లోకి కొంచెం ముద్దపప్పు వేసుకొని అలాగే ఆవకాయ ఒక స్పూన్ నెయ్యి వేసుకొని తింటే అమృతంలా ఉంటుంది. ఇప్పుడు ఎలా ప్రిపేర్ చేయాలో చూసేద్దాం పదండి. ఇక్కడ నేను 1 కప్పు కందిపప్పును తీసుకుంటున్నాను. ఈ కందిపప్పు వచ్చేసి 100 గ్రామ్స్ వరకు ఉంటాయి. అలాగే వాటర్ యాడ్ చేసి శుభ్రంగా 1-2 సార్లు క్లీన్ చేసుకోవాలి. ఇవి క్లీన్ చేశాక వాటర్ అన్నీ వంపేశాక మళ్ళీ వాటర్ యాడ్ చేసుకొని కందిపప్పు మునిగేటట్టుగా వాటర్ యాడ్ చేసుకోవాలి. ఈ కందిపప్పుని కనీసం గంట సేపు ఖచ్చితంగా నానబెట్టుకోవాలి. ఇలా నానబెట్టుకోవడం వలన పప్పు ఉడికించేటప్పుడు త్వరగా ఉడికిపోతుంది. ఈ ముద్దపప్పుని ఇంకో పద్ధతిలో చేయాలంటే కందిపప్పుని వేయించి వాటిని వాష్ చేసి నానబెట్టుకొని మరి కూడా చేస్తారు. అలా కూడా చేయొచ్చు. ఈ నానబెట్టుకున్న కందిపప్పుని గంట సేపు తర్వాత కుక్కర్లోకి వాటర్తో సహా యాడ్ చేసుకోవాలి. ఇప్పుడు ఇందులోకి 3 మీడియం సైజు టమాటాలను ముక్కలుగా కట్ చేసుకొని యాడ్ చేసుకోవాలి. తర్వాత ఉల్లిపాయ ముక్కలను కూడా వేసుకోవాలి. అలాగే మీ రుచికి సరిపడినంత సాల్ట్ను కూడా వేసుకోవాలి. ఇప్పుడు 1½ స్పూన్ కారాన్ని కూడా యాడ్ చేస్తున్నాను. తర్వాత ఇందులోకి 1/2 టీ స్పూన్ పసుపును కూడా వేసుకోవాలి. అలాగే కొంచెం కరివేపాకును కూడా వేసుకొని చివరిగా 1 గ్లాసు వరకు వాటర్ని యాడ్ చేస్తున్నాను. వాటర్ ఎక్కువ యాడ్ చేయకూడదండి. ఇప్పుడు 1 స్పూన్ ఆయిల్ వేసి మూత పెట్టి గ్యాస్ ఆన్ చేసి గ్యాస్ మీద పెట్టుకొని ఉడికించుకోండి. ఈ ముద్దపప్పుకి ఎప్పుడైనా సరే మంటని సిమ్ములో పెట్టుకొని మాత్రమే ఉడికించుకోవాలి. ఎందుకంటే అందులో వాటర్ తక్కువ యాడ్ చేస్తాం కాబట్టి మనము సన్నని మంట మీదనే ఉడికించుకోవాలి. అలాగే ఇంకో సైడు ఒక గిన్నె తీసుకొని అందులోకి చింతపండు యాడ్ చేసి నానబెట్టుకుంటున్నాను. ఈ ముద్దపప్పుకి ఒక 3 విజిల్స్ వస్తే సరిపోతుంది. కుక్కర్లో ఉన్న గాలంతా నార్మల్గా పోయాక మూత తీసి చూస్తే పప్పు మ్యాక్సిమం పూర్తిగా ఉడికిపోయిందండి. ఇప్పుడు పప్పుని మెత్తగా పప్పు గుత్తితో ఎనుపుకోవాలండి. మీకు ఇలా మెత్తగా కాకుండా పలుకులుగా ఉంటే మిక్సీలో వేసుకొని కూడా రుబ్బుకోవచ్చండి. ఇలా పప్పు గుత్తితో మెత్తగా మెదిపిన పప్పుని ఇందులోకి చింతపండు రసాన్ని లైట్గా అంటే కొంచెం యాడ్ చేస్తున్నానండి. ఎక్కువ యాడ్ చేయకూడదు. టమాటాలు వేసాం కదా, లైట్గా తీసుకుంటే సరిపోతుంది. చింతపండు మరీ లూజ్గా అయిపోతే పప్పుచారులాగా అయిపోతుందండి. ముద్దపప్పు ఈ విధంగా ఉంటే సరిపోతుంది. ఒకవేళ మీకు లూజ్గా అనిపిస్తే ఇంకో 2 నిమిషాల పాటు గ్యాస్ మీద పెట్టుకొని ఉడికించుకోండి, కరెక్ట్గా వస్తుంది. ఇప్పుడు ఈ ముద్దపప్పుకి తాలింపు పెట్టుకుందామండి. ఈ తాలింపులోనే ఉందండి అసలైన టేస్ట్ ముద్దపప్పుకి. ఇప్పుడు గ్యాస్ ఆన్ చేసి కడాయి పెట్టుకొని అందులోకి 4-5 టేబుల్ స్పూన్ల ఆయిల్ని వేసుకోవాలి. అలాగే సన్నగా కట్ చేసిన ఉల్లిపాయ ముక్కల్ని, ఎండుమిర్చిని, వెల్లుల్లిని, కరివేపాకును కూడా వేసుకోవాలి. తర్వాత జీలకర్ర, ఆవాలు, శనగపప్పు, మినపప్పు ఇవన్నీ కలిపి 1 టేబుల్ స్పూన్ వరకు వేసుకోవాలండి. ఇప్పుడు ఇందులోకి మీకు కావాలి అంటే ఇంగువ కూడా 1/2 టీ స్పూన్ వరకు వేసుకోవచ్చు, టేస్ట్ బాగుంటుంది. అన్నిటినీ వేశాక ఒకసారి కలుపుకొని ఫ్రై చేసుకోవాలి. ఇలా వీడియోలో చూపిస్తున్న విధంగా లైట్గా రెడ్ కలర్ వచ్చేలాగా వేయించుకుంటే సరిపోతుంది. ఇప్పుడు వేయించుకున్న తాలింపుని ముద్దపప్పులోకి వేసుకొని ఒకసారి బాగా కలుపుకోవాలి. అంతేనండి, ఎంతో టేస్టీగా ఉండే ముద్దపప్పు రెడీ అయిపోయింది. చాలా వరకు కందిపప్పులో ఉప్పు, పసుపు వేసి ఉడికించుకొని తాలింపు పెట్టుకొని నెయ్యి వేసుకొని తింటారండి. అలా కాకుండా ఇలా ఒకసారి ఈ వీడియో చూసి డెఫినెట్గా ట్రై చేయండి. ఒక్కసారి చేసుకున్నారంటే మీకు ఖచ్చితంగా మళ్ళీ చేసుకొని తినాలనిపిస్తుందండి. అంత బాగుంటుందన్నమాట. ఇందులో ఆవకాయ 1 స్పూన్ నెయ్యి వేసుకొని తింటే వేరే లెవెల్లో ఉంటుందండి. ఇలా ఒక్కసారి ట్రై చేయండి. మీ ఫ్యామిలీతో తిని ఎంజాయ్ చేయండి. అంత బాగుంటుంది.